వరుణ్ గారు వేరే సినిమాల గురించి తెలియదు. వరుణ్ సినిమా స్టార్ట్ డేట్ మాత్రం 1 month ఆగాము తన డేట్ల కోసం, కానీ స్టార్ట్ అయిన తర్వాత బాగా ఇచ్చి బాగా అకామిడేట్ చేస్తారు. అవసరం మించి ఇచ్చాడు డేట్స్ మాకు. వరుణ్ గారు మీరు సింపుల్ ఎంటర్టైనర్ అంటున్నారు కానీ బట్ ఇక్కడ చూస్తే కనుక మేక్ ఓవర్ కానీ అదంతా కూడా చాలా బాగుంది. యాక్చువల్గా మీరు కామెడీ అన్నారు, అంటే F2 F3 తర్వాత కామెడీ మిస్ అయ్యానని అన్నారు. బట్ కాకపోతే దీంట్లో చూస్తే ఏంటంటే మీరు సీరియస్గా ఉంటున్నారు, బట్ సిచ్యువేషన్సే కామెడీ డిమాండ్ చేస్తున్నాయి కదా. కరెక్ట్ అండి. అంటే దీనికి డైరెక్టర్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు అనుకుంటున్నాను బెటర్గా. మళ్ళీ అడుగు. అంటే కామెడీ అంటున్నారు కానీ బట్ ఆయన సీరియస్గానే ఉంటున్నారు. ఇప్పుడు F2 F3 ఏంటంటే ఆయన కామెడీ టైమింగ్ ఉంటుంది, దాన్ని చూసి నవ్వుతారు అందరూ. బట్ ఇక్కడ ఆయన సీరియస్గా ఉంటున్నారు. పక్కన వచ్చి సిచ్యువేషన్స్ తర్వాత ఈ పక్కన సత్య గారు వీళ్ళతో కామెడీ బాగా డెలివరీ చేస్తున్నారు. అవును, అదే ఆన్సర్. సిచ్యువేషన్స్, ఆ సిచ్యువేషనల్ కామెడీనే చాలా బాగుంటుంది. క్యారెక్టర్స్ పడే సిచ్యువేషన్స్లోనే మీకు లాఫ్టర్ వస్తుంది. ఎవ్రీ టైం క్యారెక్టర్ కామెడీ చేయాల్సిన అవసరం లేదు. సమ్టైమ్స్ సిచ్యువేషన్స్ ఆల్సో మిమ్మల్ని ఎంటర్టైన్ చేయగలుగుతాయి. అండ్ డైరెక్టర్ కూడా అలాగే రాశాడు. ఇది చాలా అంటే ఈ ట్రైలర్ కట్ చేసేటప్పుడు కానీ టీజర్ కట్ చేసేటప్పుడు కానీ కామెడీ చాలా ఉంది సినిమాలో, బట్ ఎంత స్క్వీజ్ చేద్దాం అర్థం కాలేదు. బికాస్ ఎవ్రీ కామెడీ ఎలిమెంట్ ఇన్ ద ఫిల్మ్ ఇస్ సిచ్యువేషనల్. ఒక 2.5 minutesలో అది ప్యాక్ చేయడం నిజంగా చాలా స్ట్రగుల్ అయ్యాము. అండ్ ఆన్ దిస్ థింగ్ ఐ వాంట్ టు థ్యాంక్ సూర్య, మా ట్రైలర్ టీజర్ కట్ చేసిన సూర్యకి ఎక్స్ట్రాడినరీగా చేశాడు. వెరీ వెరీ నైస్ టాలెంట్ దట్ బాయ్స్. గాంధీ గారు, అంటే ఇప్పుడు సత్య గారు ఆల్రెడీ ఇంతకుముందు జస్ట్ కమెడియన్, బట్ ఈ మధ్యన ఆయన హీరో అయ్యారు కదా. సో మరి సెట్లోకి వచ్చినప్పుడు జస్ట్ కమెడియన్గానే వచ్చారా, లేకపోతే హీరో అనే ఫీలింగ్లో ఏమైనా వచ్చారు? అతను లొకేషన్కి వస్తే అతనే ప్రొడ్యూసరు, అతనే డైరెక్టరు, అతనే అన్నీ అతనే. ఎందుకంటే వెనకాలే ఉంటాడు ఎప్పుడు. షార్ట్ కరెక్ట్గా వస్తుందా లేదా, లేకపోతే ఆన్లైన్లో చూస్తూ ఉంటాడు, ఆన్లైన్ ఎడిట్లో చెక్ చేస్తూ ఉంటాడు. వచ్చి లంచ్ బ్రేక్లో కూర్చొని గురువు ఇంకా ఏమన్నా చెయ్యాలేమో, షార్ట్ ఇంకా బాగా చేయాలేమో, ఒకసారి మళ్ళీ మాట్లాడదాం, ఒకసారి చేద్దామని. సో ఈ సినిమా మొత్తం కూడా వెనకాల నా ఏడీ లాగా, యాక్టర్ లాగా అన్ని విధాలుగా పనిచేశాడు. అందరి క్యారెక్టర్లకి రితికా క్యారెక్టర్కి, ఆ అమ్మాయి ఎక్స్ప్రెషన్లు కూడా మనోడే. వరుణ్ గారు యా, హలో. హాయ్ అండి. మెగా ఫ్యామిలీలో హ్యాండ్సమ్ హీరో మీరు, కానీ ఇప్పుడు మేక్ ఓవర్ చూస్తుంటే కోడి పుంజు అవుతారు అని ఇట్లా కొన్ని డైలాగ్స్ చెప్పారు కదా. మీ మేక్ ఓవర్కి మెగా లేడీ ఫ్యాన్స్కి ఏం చెప్తారు? ఎందుకంటే స్క్రీన్ మీద చూస్తుంటే మీలాంటి వాళ్ళని. మా ఫ్యామిలీలో మోస్ట్ హ్యాండ్సమ్ మా బాబాయ్ కళ్యాణ్ బ్యాండ్. అండ్ అంటే ఫస్ట్ సినిమా అప్పుడు కొంచెం స్క్రీన్ మీద ఎలా ఉన్నాను, చూడ్డానికి బాగున్నా, జుట్టు కరెక్ట్గా పడుతుందా, షర్ట్ మడతలు పడలేదు, నీట్గానే వెళ్ళే కొద్దీ అర్థమైంది ఏంటంటే క్యారెక్టర్కి ఎలా కావాలో అలాగే ఉండాలి. మురిగ్గైనా అసహ్యంగా జుట్టు కోడిపుంజు జుట్టు ఉన్నట్టున అలా ఉండాలి. సో క్యారెక్టర్ రిక్వైర్మెంట్ పట్టే. సో అసలు ఎప్పుడు దాని గురించి ఆలోచించలేదండి. వరుణ్ గారు యా, హలో. హాయ్ అండి. మెగా ఫ్యామిలీలో హ్యాండ్సమ్ హీరో మీరు, కానీ ఇప్పుడు మేక్ ఓవర్ చూస్తుంటే కోడి పుంజు అవుతారు అని ఇట్లా కొన్ని డైలాగ్స్ చెప్పారు కదా. మీ మేక్ ఓవర్కి మెగా లేడీ ఫ్యాన్స్కి ఏం చెప్తారు? ఎందుకంటే స్క్రీన్ మీద చూస్తుంటే మీలాంటి వాళ్ళని. మా ఫ్యామిలీలో మోస్ట్ హ్యాండ్సమ్ మా బాబాయ్ కళ్యాణ్ బ్యాండ్. అండ్ అంటే ఫస్ట్ సినిమా అప్పుడు కొంచెం స్క్రీన్ మీద ఎలా ఉన్నాను, చూడ్డానికి బాగున్నా, జుట్టు కరెక్ట్గా పడుతుందా, షర్ట్ మడతలు పడలేదు, నీట్గానే వెళ్ళే కొద్దీ అర్థమైంది ఏంటంటే క్యారెక్టర్కి ఎలా కావాలో అలాగే ఉండాలి. మురిగ్గైనా అసహ్యంగా జుట్టు కోడిపుంజు జుట్టు ఉన్నట్టున అలా ఉండాలి. సో క్యారెక్టర్ రిక్వైర్మెంట్ పట్టే. సో అసలు ఎప్పుడు దాని గురించి ఆలోచించలేదండి నేను. అయితే టాలీవుడ్లో హీరోలంతా ఒక డ్యాన్స్ సీక్వెన్స్లు కావచ్చు, లేకపోతే ఫైట్స్ కోసం కావచ్చు, చాలా రిస్క్ చేస్తున్నట్లుగా అనిపిస్తుంది. నిన్న రష్మికి జరిగింది కావచ్చు, మీ గురించి కానీ రామ్ చరణ్ కావచ్చు, బాలకృష్ణ గారు, ఇలా వీళ్ళంతా కూడా ఒక అంటే లైఫ్ని రిస్క్లో పెట్టి చేస్తున్నారేమో అని ఫ్యాన్స్ అంతా కూడా ఒక విధంగా భయపడుతున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. కంటిన్యూగా ఏదో ఒక ఇష్యూ జరుగుతుంది. సో దీని గురించి ఏం చెప్తారు? హీరోలంతా కూడా చాలా రిస్క్ చేస్తున్నారు అనుకోవచ్చా? అంటే మేబీ నేను ఫస్ట్ సినిమా చేయకముందు ఒక అబ్బాయి హీరోలు డాన్స్ వేస్తుంటే ఇది ఈజీ, ఇది చేయొచ్చు, ఫైట్లో ఉంది, డూప్ వాడతారు అనుకున్నా. నేను ఎప్పుడైతే సినిమాలోకి దిగానో నాకు పర్సనల్గా ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత
మా ఫ్యామిలీలో యాక్టర్సే కాదు యాక్టర్గా చేసిన హీరోగా చేసిన క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రతి ఒక్కరి మీద నాకు ఇమ్మెన్స్ రెస్పెక్ట్ పెరిగింది. ఎందుకంటే ఇది ఒక ప్యాషన్తో కూడిన జాబ్ ఇది. అండ్ వాళ్ళు దీనికి లైఫ్ పెడతారు. ఆబ్వియస్లీ మాకు ఇష్టం కాబట్టి ఈ పని చేస్తాం, బట్ జనాల్ని కూడా మెప్పించాలి, వాళ్ళు కూడా ఎంటర్టైన్ అవ్వాలన్న దాంట్లో వాళ్ళ బాడీని రకరకాల కష్టాల్లో పెడతాం. దానికి అప్పుడప్పుడు అన్ఫార్చునేట్ యాక్సిడెంట్స్ జరుగుతుంటాయి, బట్ ఆ ఎఫర్ట్ ప్రతి యాక్టర్ పెడతాడండి సినిమా కోసం. గాంధీ గారు సో హార్డ్లీ ఒక 1 వీక్లో సార్ గాంధీ గారు ఇప్పుడు జనరల్గా జంజీ అంతా కొరియన్ కంటెంట్ చూస్తున్నారు, ఓటీటీ పుణ్యమా అంటూ. Yes, sir. సో కొరియన్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంది మన మీద. Yes, sir. సో ఒక మంచి రైటర్ అయిన మీరు కొరియన్కి ఎందుకు అడాప్ట్ చేసుకున్నారు? కొరియన్ కనకరాజ్ సినిమా ఎందుకు తీయాలనిపించింది? ఆ కంటెంట్ ఎలా డెవలప్ చేశారు? అసలు ఎందుకు వచ్చింది ఆర్ట్? అంటే యాక్చువల్గా ఈ కథ అంతా కూడా ఆ పెనుగొండ, ఆ కియా ఫ్యాక్టరీ చుట్టుపక్కల జరుగుతుంది సార్. సో దానికి రిలేటెడ్గా ఆ కియా, కొరియా ఆ కైండ్ ఆఫ్ థింగ్ వచ్చిందే తప్ప ఆ జెన్జీ అనేది మాకు ప్లస్ అయింది. డెఫినెట్గా ఈ కథ అంతా కూడా అనంతపూర్ బ్యాక్ డ్రాప్లో జరుగుద్ది, కాబట్టి కొరియాకి వెళ్ళాల్సి వచ్చిందండి. యా.